రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇప్పటికే అన్నదాతలు రైతు భరోసా నిధుల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. మళ్లీ వానాకాలం వచ్చేసింది. కానీ ఇప్పటివరకు రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో అందలేదు. దీనిపై రైతులు అసహనంతో ఉన్నారు. ఇదిలా ఉంటే సర్పంచ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఖచ్చితంగా మరో 2 నెలల్లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాల్సిందే. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లకు బ్రేక్ పడుతుంది. ఇప్పటికే కేంద్రం నుంచి 2,000 కోట్ల రూపాయల గ్రాంట్లు పెండింగ్లో ఉండగా మరో 2,000 కోట్ల రూపాయల గ్రాంట్లు రావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే ఇవి విడుదలవుతాయి. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే ప్రభుత్వం ముందు కొన్ని అడ్డంకులున్నాయి. మరి ముఖ్యంగా రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం ఒకటి కాగా, ఇక తాజాగా బస్ పాస్ ఛార్జీలను పెంచుతూ చిరుద్యోగులు, విద్యార్థులకు వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. పైగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా అందరి ఖాతాలో జమ కావడం లేదు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అనే భయం కాంగ్రెస్ వర్గాల్లో ఉందట. దీనికి పరిష్కారంగా రైతు భరోసా నిధులను ఒకేసారి పూర్తి స్థాయిలో విడుదల చేయాలని రేవంత్ సర్కారు భావిస్తోందని సమాచారం. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి చాలా నెలలవుతోంది. దీంతో ఏ సమయంలోనైనా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం. వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ రెడీగా ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాలో జమ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత రబీ సీజన్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేశారు. అయితే ఒకేసారి రైతులందరికీ ఇవ్వకుండా ఎకరాల వారీగా విడుదల చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా అది కూడా అందరికీ జమ కాలేదని వార్తలొచ్చాయి. అందుకే ఈసారి 2-3 రోజుల వ్యవధిలోనే ఒకేసారి 10 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు వేయాలని ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈసారి 10 ఎకరాల వరకు ఒకేసారి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.